వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. సో యాక్చువల్గా ఈరోజు వచ్చేసి మేము ఉజ్జయిన్ వచ్చేసామండి. మేము వీడియో అప్లోడ్ చేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది. సో ఇప్పుడు లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని వద్దాం అనుకొని మేము ఉజ్జయిన్ వచ్చేసాము. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో, ఇదే అండి ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్. ఈ క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. అంటే మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటైనది ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయము. మరొకటి మనకి ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాకాళి శక్తి పీఠం ఉన్న క్షేత్రం ఇది. మరొకటి శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన క్షేత్రం అంటే సాందీపని క్షేత్రం కూడా ఇక్కడే ఉంది. అంగారక గ్రహం జన్మించిన మంగళనాథ్ ఆలయం కూడా మన ఉజ్జయిన్లోనే ఉందండి. మనకి తెలిసిన విషయమే కదండి, 12 ఏళ్లకోసారి కుంభమేళా అనేది జరుగుతుంది. కుంభమేళా జరిగే 4 ప్రదేశాల్లో ఒకటి ఉజ్జయిని క్షేత్రం. ఉజ్జయిని క్షేత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. ఉజ్జయిని క్షేత్రంలో అంటే మహాకాళేశ్వరుని ఆలయంతో పాటు మనకి ఇక్కడ చుట్టుపక్కల చూడడానికి చాలా ఆలయాలు ఉన్నాయండి. అందులో కొన్ని వచ్చేసి హర్సిద్ధి మాతా టెంపుల్, మంగళనాథ్ ఆలయము, తర్వాత సందీపని ఆశ్రమం, తర్వాత మహాకాళి ఉజ్జయిని శక్తి పీఠము, ఇంకా కాలభైరవ టెంపుల్, ఇలా మనకి చాలా ఉన్నాయండి. ఇవన్నీ 1 by 1 మీకు చూపిస్తాము, పదండి. ఈ ఉజ్జయిని క్షేత్రానికి ఎలా రీచ్ అవ్వాలి, మేము ఎక్కిన ట్రైన్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు వీడియో చివరిలో ప్రొవైడ్ చేస్తామండి. మేమైతే 8 o'clock అంతా ఫ్రెష్ అయ్యి రూమ్ నుంచి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మేము లాంగ్ వీకెండ్ అంటే క్రిస్మస్ హాలిడేస్ ప్లస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో అందరు బిజీగా ఉంటారు కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేసామండి. కానీ థింగ్ ఏమంటే అసలు క్రౌడ్ చాలా హెవీగా ఉన్నిందండి, ఫుల్ రష్గా ఉన్నింది మేము వెళ్ళిన టైంలో. టెంపుల్ సరౌండింగ్స్లోనే ఇలా మనకి చాలా మంది గంధం పెడుతూ ఉంటారండి, అంటే మహాకాల్ బొట్టు పెడుతూ ఉంటారు. మేము కూడా అలా బొట్టు పెట్టించుకొని స్వామివారి దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. మేము ఉజ్జయిన్లో 3 days ఉన్నామండి. 3 daysలో స్వామివారిని 3 times దర్శనం చేసుకున్నాము. ఒకటి వచ్చేసి 250 rupees దర్శనం చేసుకున్నాము, ఇంకొకటి వచ్చేసి ఫ్రీ దర్శనం చేసుకున్నాము, ఇంకొకటి వచ్చేసి భస్మహారతి దర్శనం కూడా చేసుకున్నాము. సో మేము 3 types ఆఫ్ దర్శనం గురించి డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. మేము డే 1 వచ్చేసి 250 rupees టికెట్ దర్శనం చేసుకున్నామండి. సో 250 rupees టికెట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇదే అండి. యాక్చువల్గా ఈ 250 rupees టికెట్ కౌంటర్ ఉంటుంది కదా, ఇదే వచ్చేసి బడా గణేష్ టెంపుల్ అండి. దీని ఎదురుగానే మనకి 250 rupees టికెట్ కౌంటర్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే దాని ఎంట్రన్స్ ఉంటుంది. మీకు ఎవరికన్నా అంటే కన్ఫ్యూజన్ ఉంటే ఎక్కడ ఉంది కౌంటర్ అనేసి బడా గణేష్ టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి, అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. ఇదే అండి బడా గణేష్ టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకొని మహాకాల్ దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. మేము డే 1 వెళ్ళింది వచ్చేసి 250 rupees టికెట్ దర్శనం అండి. ఇదే అండి ఆ ఎంట్రీ క్యూ లైన్ అనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంలో క్రౌడ్ అయితే లేదండి ఈ దానికి, బట్ ఫ్రీ దర్శనానికి మాత్రం చాలా హెవీ క్రౌడ్ ఉన్నింది. మనము క్యూ లైన్లో వెళ్ళే టైంలో చాలా లైవ్ స్క్రీన్స్ ఉంటాయండి టెంపుల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్ స్క్రీన్స్, ఇలా చాలా ప్లేసెస్లో ఉంటాయి. టెంపుల్లో జరిగే అభిషేకము, పూజ అన్ని కార్యక్రమాలు మనం లైవ్ స్క్రీన్లో చూస్తూ దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదే అండి గర్భగుడి, ఉజ్జయిన్ మహాకాల్ స్వామివారు దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్లో అయితే మాకు ఎక్కడ మొబైల్ రిస్ట్రిక్షన్ చెప్పలేదండి. సో చాలా మంది వీడియోస్ తీస్తున్నారు, అలానే మేము కూడా తీసాము. ఇంతటితో మా డే 1 250 rupees టికెట్ దర్శనం కంప్లీట్ అయింది అండి. యాక్చువల్గా 250 rupees టికెట్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి తేడా ఏంటి అంటే, 250 rupees టికెట్ తీసుకున్నప్పుడు మనము క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు లోపలికి వచ్చిన తర్వాత కొన్ని ఉపాలయాలు ఉంటాయి కదా, ఆ ఉపాలయాల దగ్గర మనకి అభిషేకం చేయించడానికి స్కోప్ ఉంటుందండి. అదే కానీ ఫ్రీ దర్శనానికి వెళ్తే డైరెక్ట్ మనము దర్శనంలో వెళ్ళాలన్నమాట క్యూలో. అండ్ క్యూ కూడా మనకి ఫ్రీ దర్శనానికి ఎక్కువగా ఉంటుంది, అదే 250 rupees టికెట్ దర్శనానికి అయితే తక్కువ ఉంటుంది. ఇంతకుముందు మనం 250 rupees టికెట్ దర్శనం చూసాం కదండి. డే 2 వచ్చేసి మేము ఫ్రీ దర్శనం చేసుకున్నాము, దాని కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. యాక్చువల్గా మనకి ఎగ్జిట్ గేట్ ఉంటుందండి కారిడార్లో. ఎగ్జిట్ గేట్ కి ఆపోజిట్ గానే మనకి ఫ్రీ దర్శనం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. జస్ట్ ఆ ఎగ్జిట్ గేట్ ఆపోజిట్ లోనే ఎంట్రీ పాయింట్ ఉంటుంది.
ఇనీషియల్గా మేము ఫ్రీ దర్శనానికి అసలు క్రౌడ్ లేదు అనుకున్నాము, అంటే డే 2 వెళ్ళినప్పుడు. బట్ కొంచెం ముందుకెళ్తూనే క్రౌడ్ అనేది బాగా ఉన్నారండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారనమాట. చాలా రష్ ఉన్నింది. యాక్చువల్గా ఉజ్జయిన్లో మేము 3 days ఉన్నామని చెప్పాం కదండి. అంటే 1 dayలోనే మహాకాల్ దర్శనం చేసుకొని ఈవినింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్లో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్లేసెస్ కూడా అంటే టెంపుల్స్ దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. బట్ థింగ్ ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, లైఫ్ టైంలో మళ్ళీ దర్శనం ఇన్నిసార్లు చేసుకునే భాగ్యం ఉందో లేదో తెలియదు కదా. సో అందుకే మేము 3 days స్టే చేసి స్వామివారిని 3 days దర్శనం చేసుకొని మంచిగా టైం స్పెండ్ చేసి ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్స్ కూడా మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని ఉన్నాము. దీన్ని బట్టి నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఇన్ కేస్ మీకు టైం లేక బిజీగా ఉండి దర్శనానికి వచ్చింటే అంటే అది అప్ టు యూ. బట్ ఇన్ కేస్ మీకు టైం ఉండి వీలుంటే మాత్రం ఇక్కడ టైం స్పెండ్ చేసి ఒక 2 days బాగా ఉండి అన్ని దర్శనం చేసుకొని వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనకు ఉజ్జయిన్ అనేది లాంగ్ కదండి, లైఫ్ టైంలో మళ్ళీ వస్తామో రామో తెలీదు. సో అందుకోసం చెప్తున్నాను. ఇదే అండి ఉజ్జయిన్ మహాకాల్ గర్భగుడి. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోండి. యాక్చువల్గా మేము 250 రూపీస్ టికెట్ తీసుకున్నప్పుడేమో కింద నుంచి దర్శనం చేయించారు. ఫ్రీ దర్శనానికి వచ్చేసి ఇక్కడ పైన నుంచి దర్శనం చేపిస్తున్నారు. మేము డే 3 వచ్చేసి భస్మహారతి దర్శనం చేసుకున్నామండి. యాక్చువల్గా భస్మహారతి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఆ డీటెయిల్స్ అన్ని వీడియో చివరిలో ప్రొవైడ్ చేస్తాము. అంతకంటే ముందు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం పదండి. ఈ ఆలయంలో పరమశివుడు స్వయంగా వెలిశాడని పురాణ కథనం. పూర్వం చంద్రసేనుడు అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఆయన పరమ శివభక్తుడు. చంద్రసేనుడు ఒకరోజు ఆలయంలో అర్చనలో ఉండగా శత్రువులు చుట్టుముట్టి రాజుని చంపాలని ప్రయత్నిస్తారు. ఆ సమయంలో పరమశివుడు నేరుగా శత్రురాజులతో మహాకాలుని రూపంలో యుద్ధం చేసి తన భక్తుణ్ణి కాపాడుతాడు. భక్తుడి కోరిక మేరకు అప్పటి నుంచి ఈ ఆలయంలోని శివలింగం మహాకాళేశ్వరునిగా కొలవబడుతుందని స్థల పురాణం. ఈ ఆలయానికి మరొక స్థల పురాణం కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటి అంటే పూర్వకాలంలో ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేదప్రియుడు నియమనిష్ఠులతో శివ పూజ చేసేవాడు. ఆ బ్రాహ్మణునికి 4 కుమారులు ఉండేవారు. ఒకసారి పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. ఆ రాక్షసుడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతుండేవాడు. చిట్ట చివరికి ఎవరిని శివార్చన చేయలేని స్థితిని కల్పించాడు. కానీ వేదప్రియుడి 4 కుమారులు ఏమాత్రం బెదర్లేదు. హరహోం హరహర అంటూ శివపారాయణం చేస్తూ కూర్చున్నారు. దూషణుడు ఆ 4 బ్రాహ్మణుల మీద కత్తెత్తాడు. అప్పుడు అక్కడే ఉన్న శివలింగం నుండి శివుడు మహాకాలుని అవతారంలో బయటికి వచ్చి ఒక్కసారి హూంకరించాడు. ఆ హూంకారానికి దూషణుడి సైన్యం బూడిద రాసులై పడిపోయారు. కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఆ 4 బ్రాహ్మణ పిల్లలు మాత్రం ఏమాత్రం బెదరలేదు. అప్పుడు ఆ 4 బ్రాహ్మణులు ఆ మహాకాలుడికి స్తోత్రం చేశారు. అప్పటి నుంచి భక్తుల కోరిక మేరకు పరమేశ్వరుడు మహాకాలుని అవతారంలో ఇక్కడ దర్శనమిస్తున్నారు. మీరు ఏ దర్శనం చేసుకున్నా ఎగ్జిట్ పాయింట్ మాత్రం ఇక్కడే ఉంటుందండి. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో చాలా ఉపాలయాలు ఉంటాయి, అన్నిటిని దర్శనం చేసుకోండి. ఇది వచ్చేసి మా డే 3 అండి. భస్మార్తి దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ 1కి రూమ్ నుండి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే భస్మారతి అనేది మార్నింగ్ 4కు ఉంటుంది. మనం మార్నింగ్ 2 లోపు అక్కడ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పార్ట్ మాత్రం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే భస్మారతి అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఆ హారతిని అక్కడ అందరూ ఒకేసారి చేసే ఆ చాంటింగ్ని చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే, అంత అద్భుతంగా ఉంటుంది. మనకి యూట్యూబ్లో నార్మల్గా వీడియోస్ ఉంటాయండి, కానీ భస్మారతి వీడియో అనేది రేర్గా ఉంటుంది. అందుకే ఈ పార్ట్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి.
మేము వన్స్ అక్కడ రిపోర్ట్ చేశాక మాకి బస్ మార్తి ట్యాగ్స్ ఇచ్చారండి. అంటే టికెట్ మరియు ఆధార్ కార్డ్ చూపిస్తే ఇలా బస్ మార్తి ట్యాగ్స్ ఇస్తారు. ఇది మన హ్యాండ్కి వేస్తారు బస్ మార్తి ట్యాగ్ అక్కడ రిపోర్ట్ చేశాక. సో ఈ ట్యాగ్ వేయించుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. లోపలికి వెళ్ళాక మనని క్యూ లైన్లో ఇలా కూర్చోబెట్టేస్తారు. సో అందరూ అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరినీ క్యూ లైన్లో కూర్చోబెట్టిన తర్వాత అప్రాక్సిమేట్గా ఎర్లీ మార్నింగ్ 3:30కి మమ్మల్ని టెంపుల్లోకి అలో చేశారు. ఈ బస్ మార్తి వచ్చేసి డైలీ 500 మెంబర్స్కి అలో ఉంటుందండి. దీని టికెట్స్ మనకు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాలి అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 months బిఫోర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మేము ఎప్పుడు ట్రై చేసినా కానీ మాకైతే టికెట్స్ దొరకలేదండి. ఆన్లైన్లో చాలా కష్టం టికెట్స్ దొరకడం. ఆఫ్లైన్ టికెట్స్ కోసం టెంపుల్ దగ్గర మనకు బస్ మార్తి టికెట్ కౌంటర్ అని ఉంటుందండి. ప్రతిరోజు మార్నింగ్ 8కి టికెట్ కౌంటర్లో బస్ మార్తి ఫామ్స్ ఇస్తారు. ఈ ఫామ్స్ తీసుకొని ఈ ఫామ్స్ తీసుకోవడం కోసం చాలా మంది నైట్ నుంచే క్యూలో ఉంటారు. ఈ క్యూలో అంటే 7 to 8 hours ఉండడానికి మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఒక ఫామ్లో మనము 5 members నేమ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ ఫిల్ చేసి అక్కడ సబ్మిట్ చేస్తే మనకు నైట్ 7 to 8 మధ్యలో మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే మన టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఒక మెసేజ్ వస్తుంది. టికెట్ కన్ఫర్మ్ అయితే ఆ టికెట్ కౌంటర్లో ఆ మెసేజ్ ఉంటుంది కదా, దాన్ని చూపిస్తే మనకి టికెట్ ఇస్తారనమాట. ఈ టికెట్ ప్రింట్అవుట్ మరియు ఆధార్ కార్డ్ యొక్క జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, అది తీసుకొని మనం నెక్స్ట్ డే బస్ మార్తి దర్శనానికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హోప్ ఈ ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా మనకి బస్ మార్తి వచ్చేసి మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుందండి. 6కి అయిపోతుంది. అప్రాక్సిమేట్గా హారతి వచ్చేసి మనకి 2 hours ఉంటుందండి. మేము మొత్తం 2 hours అయితే రికార్డ్ చేయలేదు, కానీ ఒక ఫ్యూ మినిట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాము. కానీ లాస్ట్ 10 minutes అయితే ఉంటుంది చూడండి, అది కంప్లీట్ గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. నిజంగా మార్క్ మై వర్డ్స్, అసలు కళ్ళల్లో నుంచి మనకి నీళ్ళు ఎప్పుడు వస్తాయో కూడా అర్థం కాదండి. ఎందుకంటే అంత లీనమైపోతాము. అంటే ఎలా ఉంటుందంటే ఒక సైడ్ వచ్చేసి జనాలు చాంటింగ్ చేస్తుంటారు, మరో సైడ్ హారతి ఇస్తుంటారు, తర్వాత జనాలు కరతాల ధ్వనులతో ఆ సౌండ్ ఇవన్నీ చూసేసరికి అది వచ్చేసి గూస్ బంప్స్ మూమెంట్ అండి. మీరు ఒకవేళ బస్ మార్తి దర్శనానికి కానీ ప్లాన్ చేస్తే మా పర్సనల్ సజెషన్ వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదండి. ఎవరైతే ముందు వెళ్తారో అక్కడ ముందరనే కూర్చోపెడతారు. లేట్ అయ్యేసరికి బ్యాక్ వచ్చేస్తాము, బ్యాక్ సైడ్ అయిపోతాం కంప్లీట్గా. అంటే ముందర కూర్చుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ వెనక కూర్చున్నా అంటే లైవ్ స్క్రీన్స్ అయితే ఉంటాయి, కనిపిస్తుంది. బట్ అది ఎంతైనా ముందు కూర్చున్న ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంకొక సజెషన్ ఏంటి అంటే యాక్చువల్గా మేము వెళ్ళింది వచ్చేసి వింటర్లో అండి. దట్టు దర్శనానికి 1 o'clock ఆ టైంలో వెళ్తాం కదా, ఎర్లీ మార్నింగ్. సో ఆ టైంలో టెంపరేచర్స్ అరౌండ్ 12 to 14 degrees మధ్యలో ఉంటుంది. చాలా చలిగా ఉంటుంది. సో అంటే ఆ చలి తట్టుకోవడానికి స్వెటర్స్ తర్వాత ప్రికాషన్స్ అన్నీ తీసుకొని వెళ్ళడం బెటర్. ఇంకా నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వనండి. మీరు ఇక్కడ బస్ మహారతి చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి.
మీరు ఏ టైప్ ఆఫ్ దర్శనం చేసుకున్నా, అంటే ఫ్రీ దర్శనం చేసుకున్నా, భస్మహారతి దర్శనం చేసుకున్నా, లేకపోతే 250 రూపీస్ టికెట్ దర్శనం చేసుకున్నా, బయటికి వచ్చేది మాత్రం ఈ పాయింట్లోనే అండి. అంటే ఈ పాయింట్లో బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి, అంటే ఉపాలయాలు ఉంటాయి. ఈ ఉపాలయాలన్నీ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉపాలయాలు దర్శనం చేసుకొని మనం కొంచెం ముందుకెళ్తూనే మనకు అక్కడ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి దర్శనం వచ్చేసి, అంటే ఫ్రీ దర్శనం అయితే అప్రాక్సిమేట్గా మాకు 1.5 అవర్ పట్టిందండి మొత్తం దర్శనం కంప్లీట్ అయి రావడానికి. అదే 250 రూపీస్ టికెట్ అయితేనేమో ఒక హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం అయిపోయింది. ఇంకా భస్మహారతి దర్శనం చెప్పాను కదండి, ఎర్లీ మార్నింగ్ మేము 1కి వెళ్ళాము. సో హారతి అంతా కంప్లీట్ అయ్యి బయటికి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 6:30 అయింది. సో మనకి హారతి వచ్చేసి మార్నింగ్ 6కి అంతా అయిపోతుంది. ఇంకా బయట ఎగ్జిట్ పాయింట్కి వచ్చే వరకు మాకు 6:30 అలా అయింది. ఇదే అండి ఎగ్జిట్ పాయింట్. దీని నుంచి కొంచెం ముందరికి మనం నడుస్తూనే మనకి టెంపుల్ కారిడార్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెంపుల్ కారిడార్ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఒక 2 కిలోమీటర్స్ ఉందండి. చాలా అందంగా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ కారిడార్ అంటే ఆల్మోస్ట్ అంటే మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడ విగ్రహాలతో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. యాక్చువల్గా ఈ కారిడార్ యొక్క బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ టైంలో రావాలండి. ఎందుకంటే లైట్స్తో, ఫౌంటైన్స్తో చాలా అమేజింగ్గా ఉంటుంది. యాక్చువల్గా మేము కారిడార్ వచ్చేసి ఒకసారి మార్నింగ్ టైంలో వెళ్ళామండి, ఇంకొకసారి వన్స్ లైట్స్ వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మీకు ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మేము మార్నింగ్ టైం తీసుకున్న వీడియో ఉంచాము, అలాగే ఈవినింగ్ టైంలో తీసింది కూడా పెట్టామన్నమాట ఈ వీడియోలో. చూడండి, అంటే విత్ లైట్స్ అసలు చాలా గ్లోయింగ్గా, అసలు అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట. ఆ కాంతులతో ఆ విగ్రహాలు చాలా దైదీప్యమానంగా వెలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మేము వచ్చేసి ఉజ్జయిన్ ఎలా రీచ్ అయ్యామో చెప్తామండి. ట్రైన్ నెంబర్ 19302, ఇది కాచిగూడ టు ఉజ్జయిన్ ఉంటుందండి. ఇది వచ్చేసి వీక్లీ ట్రైన్, వెన్స్డే ఉంటుంది. మేము కాచిగూడలో ఎర్లీ మార్నింగ్ 3:20 AM ఎక్కామన్నమాట. ఇది ఉజ్జయిన్లో నెక్స్ట్ డే 4:30 AM డ్రాప్ చేసింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక డే అంతా మేము ట్రైన్లోనే ఉన్నాం. ఇది కాకుండా వేరే వీక్లీ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే సికింద్రాబాద్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి IRCTC యాప్ని చెక్ చేయండి. సో ఇప్పుడు ఉజ్జయిన్లో ఎక్కడ స్టే చేయాలి? ఉజ్జయిన్లో స్టే చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే booking.comలో మనం బుక్ చేసుకోవచ్చు అకామిడేషన్. అంటే లైక్ booking.comలో కూడా మంచి రేటింగ్ ఉన్న హోటల్ని చూసి బుక్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా ఆఫ్లైన్లో కూడా మనకి చాలా హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఎందుకంటే అన్ని హోటల్స్ అనేవి బుకింగ్ యాప్స్లో రిజిస్టర్ అవ్వాలని లేదు కదా. సో చాలా హోటల్స్ అయితే రిజిస్టర్ అయ్యి లేవు. సో అకామిడేషన్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది మనకి ఇక్కడ. అదైతే పెద్ద ప్రాబ్లం కాదు. నా సజెషన్ ఏంటి అంటే టెంపుల్కి నియర్ బై ఉన్న హోటల్ని తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనము వెళ్ళాలనుకుంటే ఇమీడియట్గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అండ్ ఆటో హెల్ప్ కూడా అవసరం రాదు. సో అది బెటర్ అనిపిస్తుంది. ఇదే అండి కారిడార్ యొక్క నైట్ వ్యూ. చాలా అమేజింగ్గా ఉంటుంది లైట్స్తో. ఇంకా చాలా ఫౌంటైన్స్ కూడా ఉంటాయి, వాటర్ ఫౌంటైన్స్. అలా చూడ్డానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మేము 2 కిలోమీటర్స్ అయితే మొత్తం వెళ్ళలేదండి, ఎందుకంటే సగం దూరం వెళ్ళేలోపే మాకు వర్షం వచ్చింది. సో మొత్తం వెళ్ళలేకపోయాము. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నామండి. ఉజ్జయిన్లో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయండి. అంటే హర్సిద్ధి మాత టెంపుల్, తర్వాత మంగళనాథ్ ఆలయము, కాలభైరవ స్వామి టెంపుల్, తర్వాత సందీపని ఆశ్రమం, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్, ఇలా చాలా సబ్సిక్వెంట్ వీడియోస్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వస్తాయండి. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.